హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే ఇంకా బ్లాగు ఇదైతే శనివారం దండి. ఇంకెందుకంటే శనివారము నాకు ఇంక 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేసిన కాబట్టి ఇదైతే 5వ శనివారం అండి. ఇంక ఇది ఈరోజు అయితే సప్తంతో కలిసి వచ్చిందండి శనివారం. ఇంకా చాలా ఇష్టం అండి సప్తంతో కలిసి వచ్చిన శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి. నేనైతే ఏ విధమైన పూజ చేసుకుంటానో ఈరోజు అయితే మీతో షేర్ చేసుకుంటానండి. ముందుగా అయితే ఈరోజు మార్నింగ్ అయితే వాకిల్లో ముగ్గు అయితే ఇలా వేసుకున్నామండి. కానీ ఈ ముగ్గు మాత్రం నేను వేయలేదండి, మా అమ్మ వేసిందండి. ఎందుకంటే నాకు ఇలా ముగ్గు వేయడం రాదండి, ఇట్లా గీతలు గీతలుగా. ఈ ముగ్గులు అయితే ఎక్కువ మనం సంక్రాంతికే చూస్తాం వాకిళ్ళల్లో. కానీ నేనే ఈరోజు అయితే అమ్మని ఇలా పెద్దగా వేయవా ఈరోజు ముగ్గు అన్నాక ఈరోజు అయితే ఇట్లా గీతలు గీతలుగా వేసిందండి. చాలా మంచిగా ఉంటుంది. మా అమ్మకైతే నీట్గా వేయడం వచ్చు ముగ్గు. ఇట్లా ఎంత పెద్దగా అయినా వేస్తూనే ఉంటారు, డిజైన్ డిజైన్ అల్లుకుంటూ పోవుడే కదా ఈ ముగ్గు. కానీ ఇట్లా నాకు వేయడానికి ఎంత ట్రై చేసినా అసలు ఇట్లా ముగ్గు అసలు రానే రాదండి ఇట్లా వేసుడు. అయితే ఇంకా అమ్మ అయితే ఎంత ఫాస్ట్గా వేస్తుండ్రు. అసలు నాకు అట్లా రావడం లేదు. నేను చాలాసార్లు ట్రై కూడా చేసినా కానీ ఇంకా అట్లా ఏం రావట్లేదని ఇంకా నేను మామూలుగానే వేళ్ళ ముగ్గులు అయితే వేస్తానండి. ఇంకా నేను ఇలానే వేస్తానండి. ఇలా ఎంత ముగ్గు అయినా వేస్తా, ఎంత ఫాస్ట్గా అయినా వేస్తానండి. ఎలాంటి డిజైన్స్ ఎట్లనైనా వేస్తా కానీ ఇక ఆ ముగ్గు అయితే నాకు అస్సలు రాదండి వేయడం. ఇక్కడనైతే నేను ఈరోజు అయితే అష్టదళ ముగ్గు అయితే వేసుకున్నానండి. ఇంకా పద్మం ముగ్గు ఇట్లా అన్నీ ఇట్లా వేసుకొని ఇట్లా బియ్య పిండి ముగ్గు పిండితో అయితే వేసుకున్నానండి. ఇంకా మనం ఇంట్లో ఏ పూజ చేసినా ఏం చేసినా ముందైతే వాకిల్లో ముగ్గు అయితే నిండుగా వేసుకోవాలండి. ఇంకా తర్వాతనే మనం ఇంట్లో పనులు, ఇంట్లో పూజలు అవి ఇవి వేసుకోవాలండి. ఇంకా మన ఇంట్లో ఎట్లున్నది అనేది వాకిళ్ళే తెలుస్తుందండి, ముగ్గుని చూస్తేనే. ఇంకా అమ్మవారికి ఆహ్వానం పలికినట్టు ఉండాలండి ముగ్గు మాత్రం. ఇట్లా ముగ్గులు వేసుకున్నాకనే మనం ఇంట్లో పనులు కంప్లీట్ చేసుకొని ఇంకా నిత్య పూజ అయితే చేసుకోవాలండి. ఇంకా నేనైతే 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేసి అయితే ఇంకా 5 వారాలు అయిందండి. ఇంకా 2 వారాలు అయితే నేను ఉద్యాపన చేసుకోవాలండి. ఇంకా స్వామివారికి ఇష్టమైన తిథి వచ్చిందండి ఈరోజు అయితే. ఇంకా సప్తమి తిథి అండి, స్వామివారికి చాలా ఇష్టం అండి. ఇంకెవరైనా కొత్తగా ఇట్లా వ్రతం స్టార్ట్ చేసే వాళ్ళైతే ఇంకా సప్తమి వచ్చినప్పుడు అయితే స్టార్ట్ చేసుకోవచ్చండి. పౌర్ణమి కానీ సప్తమి కానీ ఇంకా ఇట్లా ఏకాదశి తిథి, ఇంకా శివరాత్రి తిథి, ఇంకా శ్రావణ నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, ఇట్లా చాలా ఉంటాయండి. అవి చూసుకొని అయితే మనం స్టార్ట్ చేసుకోవచ్చండి. ఇంకా అంతే. ఇంకా మంచిగా చేసుకోవాలండి. ఏ పూజలైనా మనం నిండు మనసుతోటి మంచిగా చేసుకుంటే ఏదైనా మనం అనుకున్నది ఇంకా నెరవేరుతాయండి కోరికలు అయితే. ఇంకా 7 శనివారాల వ్రతం అయితే చాలామంది చెప్పారండి, మనం ఏదనుకొని స్టార్ట్ చేస్తే అదైతే నెరవేరుతుందని. నేనైతే ఇక్కడ ముగ్గు అయితే కంప్లీట్ అయిందండి. ఇంకా తులసమ్మ దగ్గరనైతే ఈరోజు శంకు చక్ర నామాలు అయితే వేసుకున్నానండి. ఇంక ఇంట్లో పనులు అయితే ముగించుకొని ఇంకా పని అంతా అయిపోయింది. ఇక్కడనైతే పూజ కూడా అయిపోయిందండి, నిత్య పూజ. ముందైతే మనం నిత్య పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాకనే ఇంకా వ్రతం స్టార్ట్ చేసుకోవాలండి. ఇక్కడనైతే నేను కొన్ని పూలతోటే ఈరోజు అయితే ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఎందుకంటే ఇంకా స్వామివారికి ఇంకా ఎక్కువ పూలు అవసరం కదా అని. ఇక్కడనైతే పూజ అయిపోయిందండి. ఇంకా వ్రతానికి కావాల్సిన పూజ ఫ్లవర్స్ ఇవన్నీ అయితే నేనైతే అరేంజ్ చేసుకున్నానండి ఇక్కడ. ఇంకా ఎల్లో చామంతులు, రెడ్ గులాబీలు, ఇక్కడనైతే మల్లెపూల మాల అండి ఈరోజు. ఇంకా ఇట్లా కొన్ని విడి పూలు మా చెల్లె తీసుకొచ్చిందండి. మా చెల్లె వచ్చింది ఊరు నుండి. ఇంకా తులసి మాల కూడా తీసుకొచ్చిర్రు. ఇంకా ప్రసాదాలు అయితే ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నాం. ఇంకా స్వామివారికి అయితే ముఖ్యంగా ఇష్టమైనవి అండి ఇవి పిండి దీపాలు. ముఖ్యంగా మనమైతే 7 శనివారాల వ్రతం అంటే పిండి దీపాలు అయితే రెడీ చేసుకోవాలండి. ఇక్కడనైతే ఇంకా పూజ అయితే కంప్లీట్గా అయిపోతుందండి. కొన్ని దీపాలు అయితే ఇట్లా వెలిగించిందండి, 7 దీపాలు పిండి దీపాలు. ఇంకా మొత్తం పూజ అయితే షేర్ చేయలేదండి, ఎందుకంటే కంప్లీట్ అయినాకనే చేద్దామని. ఇక్కడనైతే నేను స్వామివారికి అయితే కాసుల మాల వేసిందండి. ఇది నేను తీసుకొచ్చిన అమ్మవారికి వరలక్ష్మి వ్రతానికని. కానీ ముందైతే స్వామివారికి వేసిందండి ఈరోజు కాసుల మాల.
ఇంకా నాకు నిత్య పూజలో కూడా అమ్మవారి దగ్గర ఒకటి ఉంటుందండి కాసులమాల. ఇంకా అదే తీసి వరలక్ష్మి వ్రతం అప్పుడు అమ్మవారికి అలంకరణ చేస్తా. ఇంకెందుకులే అక్కడ ఉన్న విగ్రహం ఫోటో తీసుడని ఇంకా అమ్మవారి కోసమని ఇంకా మళ్ళీ ఒకటైతే తీసుకొచ్చిండండి కాసులమాల. ఇక్కడనైతే ఇంకా అన్ని అమ్మవార్లకు అష్టోత్తరము, స్వామివారి అష్టోత్తరం, గోవిందనామాలు ఇంకా అన్నీ అయితే చదువుకున్నానండి. సుప్రభాతం ఇంకా స్వామివారి బుక్లో ఉన్నవి మొత్తము అయితే చదువుకుంటున్నాను వీలున్నన్ని. ఇంకా లేని ఏమన్నా చదవలేను అనుకున్నవి అయితే నేనైతే ఫోన్లో పెట్టుకుంటానండి. ఇట్లా ఫోన్లో పెట్టుకొని ఇంటూ అయితే అట్లా అక్షంతలు పూలు అట్లనైతే వేస్తూ ఉంటానండి. ఇంక ఈరోజైతే అనుకోకుండా మా చెల్లి వచ్చింది. ఇంకా ముందు రోజైతే మా ఆడపడుచు వచ్చిందండి. ఈరోజైతే నాకు అనుకోని అతిథులు అండి వీళ్ళిద్దరు. అయితే మా చెల్లె వాళ్ళ పాప కూడా వచ్చింది. ఇంకా బయట ఇంకెవరినైతే నేను ముత్తైదులను పిలవలేదండి వాయనానికి. ఇంకా వీళ్ళకే ముగ్గురికి ఇస్తానని. ఇక్కడనైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా స్వామివారు అయితే ఇట్లా నిండుగా పూలతోటైతే ఇట్లా దీపాలతోటి పూలతోటి అయితే నిండుగా కనిపిస్తున్నారండి ఈరోజైతే స్వామివారు. ఇంకా తులసి మాల అయితే గ్రీన్ కలర్గా మంచిగా కనిపిస్తుందండి. స్వామివారికి అయితే ఎంత అలంకరణ చేసినా తక్కువనే అన్నట్టు ఉంటారండి. ఇంకా అలంకరణ ప్రియుడు కాబట్టి ఎక్కడనైనా స్వామివారి గుడిలల్లో మొత్తం ఇట్లా పూలతోటి అలంకరణ చేసి ఉంటారండి. నేనైతే చాలా చోట్ల చూసిందండి. వెంకటేశ్వర స్వామి అంటే ఇంకా అలంకరణ ప్రియుడేనండి. ఇంకా మనమైతే మంచిగా చేసుకుంటా ఉంటే మనకు చాలా ఆనందం అవుతుందండి. ఇట్లా ఎంత పూలతోటి ఎంత అలంకరణ చేసి ఎంత నిండుగా పూజ చేసుకుంటే మనకైతే మంచిగా అనిపిస్తుందండి. మనం అనుకున్న కోరికలు కూడా చాలా వరకు నెరవేరుతాయని నేనైతే చాలా చోట్ల విన్నానండి. ఇంకా విన్నాకనే ఈ వ్రతం అయితే నేనైతే స్టార్ట్ చేసుకున్నానండి. ఇదైతే ఇంకా 5వ వారం అండి నేను స్టార్ట్ చేసి. ఇంకా 2 వారాలు అయితే ఉద్యాపన చేసుకోవాలండి. ఇంకా తర్వాతనైతే ఒకటి ఇంకా వడ్డీ కాసుల వారికి వడ్డీలాగా ఒకటైతే ఎక్స్ట్రా వేసుకోవాలండి. ఇంకా అన్ని వారాలు అయితే ఇలానే వేసుకోవాలండి. పిండి దీపాలు ఇట్లా పువ్వులు ఒక్కొక్క వారం ఒక్కొక్క పువ్వులు, కానీ ఇంకా ఎల్లో పూలు అయితే కంపల్సరిగా పెట్టుకోవాలండి స్వామివారికి ఇష్టం కాబట్టి. ఇంకా ఎల్లో చామంతులు కానీ ఇంకెల్లో ఏమన్నా ఫ్లవర్స్ ఉంటే అవి ఇట్లనైతే తెచ్చుకోవాలి. ఇక్కడ అమ్మవారు కూడా నిండుగా అలంకరణ అయినరండి. ఇంకా పువ్వులల్లో అమ్మవారు అయితే ఇట్లా తామర పువ్వు నుండి బయటకు వచ్చినట్టే ఉంటారండి ఎప్పుడు చూసినా. ఇంకా స్వామివారు ఎక్కడ ఉంటే అమ్మవారు అయితే అక్కడనే ఉంటారండి. ఈరోజైతే నేను శంకు చక్ర దీపాలను ఇంకా శంకు చక్ర నామం దీపం అయితే వెలిగించుకున్నానండి. ఇంకా శంకు చక్ర నామం దీపం అంటే ఇంకా అది రేపు మార్నింగ్ వరకు వెలుగుడండి అఖండ దీపంలాగా. ఇవైతే మామూలు అయితే ఇంకా కొండెక్కినా పర్వాలేదండి. అదొక దీపం అయితే ఇంకా మనకు రేపటి వరకు ఉండాలండి మార్నింగ్ వరకు. ఇంకా అందుకోసమే నేనైతే అట్లా అఖండ దీపంలాగా పెట్టుకున్నానండి. ఇక్కడనైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ప్రసాదాలు పెట్టిన. ఇంకా హారతి అయితే ఇచ్చేసినండి. ఇట్లా మాడపడుచు నేను మా చెల్లి అయితే ముగ్గురం హారతి ఇచ్చేసినామండి. ఇంక ఈ పూజ కంప్లీట్ అయిపోయినాక వీళ్ళకైతే నేను వాయనం ఇవ్వాలండి. ప్రతి వారం అయితే ఒక ముగ్గురికైనా వాయనం ఇస్తానండి. ఈరోజైతే ఇక అనుకోని అతిథులండి వీళ్ళైతే ఈ వారం నాకు. వీళ్ళకైతే ముగ్గురికి వాయనం అయితే అరేంజ్ చేసిండండి. పసుపు కుంకుమ ఇంకా ఇట్లా గాజులు పువ్వులు ఇట్లా పండ్లు ఆకు వక్క అన్నీ అయితే అరేంజ్ చేసిన. ఇంకా వచ్చిన ముత్తైదులకు అయితే కంపల్సరీగా మనం కాళ్ళకు పసుపు పెట్టాలండి. ముందైతే పసుపు కాళ్ళకు పెట్టేటప్పుడు ఇంకా ఫస్ట్ అయితే మనం పుస్తెలకును చెంపలకు పెట్టుకున్నాకనే ఆ కాళ్ళకైతే పెట్టాలండి. మనం పెట్టుకున్నా సరే పసుపు అయితే ముందు కాళ్ళకు డైరెక్ట్గా అయితే పెట్టకూడదండి. ఎవరైనా సరే మనం ముందైతే మంగళసూత్రానికి చెంపలకు పెట్టుకున్నాకనే కాళ్ళకు పెడితే అప్పుడు పసుపుకి ఏ దోషం ఉండదట అండి. మనం డైరెక్ట్ అట్లా కాళ్ళకు పెట్టొద్దు. ఇంకా అమ్మవారి స్వరూపం కదా పసుపు అంటే. అందుకోసమే చెప్తున్నానండి. ఇదైతే అందరు తెలుసుకోవాలి. ఇక్కడనైతే వచ్చిన వాళ్ళకైతే నేనైతే పసుపు పెడుతున్నానండి. ఇంక ఈరోజు అయితే బయట వాళ్ళని ఎవరిని విలువలేదండి. ఇంకా వీళ్ళకే ఇస్తా ఈరోజు అని. ప్రతి వారం అయితే ఒక ముగ్గురికైనా ఇచ్చుకుంటానండి. ఇంకా
ఇంకా లాస్ట్ ఉద్యాపన వారం అయితే ఇంకా అందరిని పిలుస్తానని ప్రతి వారం అయితే ఇట్లా ముగ్గురికి అయితే ఇచ్చుకుంటూ ఉంటానండి. నేను శ్రావణ మాసంలో కూడా ప్రతి శుక్రవారం మంగళవారాలు కూడా ఇట్లా ఇచ్చుకుంటా. ఇంకా నేను మన దీపవర్ణన పూజ చేసుకున్నప్పుడు కూడా ఇట్లనే ఇచ్చేదండి. ఇంకా ఎంత మనం ఇట్లా ఇచ్చుకుంటే అంత మంచిదండి. పసుపు కుంకుమలు ఎంత పంచుకుంటే. ఇంకా నేనైతే ఇట్లా ఇప్పుడు శనివారం వ్రతం స్టార్ట్ చేసిన నుండి అయితే ఇట్లనైతే ఇచ్చుకుంటానండి. పూజ అయిపోయినాక తర్వాత ఇంకా వాయనం ఇచ్చి వాళ్ళకైతే ప్రసాదం పెట్టి అయితే పంపిస్తానండి. ఇంక 7వ వారం మాత్రం ఇట్లా వేసి భోజనాలు అయితే అరేంజ్ చేస్తామండి. ఇంక ఇదైతే 5వ వారం అండి. ఇంకా సప్తంతో వచ్చింది కాబట్టి చాలా సంతోషంగా ఉంటుంది. అందుకోసమనే ఇంక ఈరోజు అయితే పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నా. ఇక్కడనైతే వాయనం ఇంకా 3వ వాయనం అయితే మా చెల్లె వాళ్ళ పాపకి ఇస్తున్నానండి. ఇంకా ఆమె అయితే ఒకటే నవ్వుతుంది. ఇంకా నేను కూడా ఈరోజు పెద్ద ముత్తైదులాగా నాకు వాయనం ఇస్తుందని నవ్వుతూ ఉంది. ఇంకా ఆశీర్వాదం కూడా చిన్న పెద్ద అని తేడా లేకుండానైతే ఎవరి దగ్గరనైనా తీసుకోవాలండి. వాయనం ఇచ్చిన తర్వాత ఇంకా చెల్లె కదా బిడ్డే కదా అని అట్లా చూడొద్దండి. ఆశీర్వదించేటప్పుడు అందరు పెద్దవాళ్ళే అండి. ముందైతే మా ఆయన దగ్గర తీసుకున్న ఆశీర్వాదం, ఇంకా తర్వాత వీళ్ళ ముగ్గురు దగ్గర తీసుకొని ఇక్కడనైతే మా అమ్మగారి దగ్గర తీసుకుంటున్నా. ముందైతే తల్లి దీవెన ఉంటే ఇంక అందరి దీవెనలు ఉన్నట్టేనండి. ఇక్కడనైతే 7 శనివారాల వ్రతం ఇట్లనైతే నేను 5వ వారం అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నానండి. మీలో ఎవరికైతే నచ్చినట్టయితే వీలున్న వాళ్ళైతే ఇలా చేసుకోండి. ఇంక ఈరోజు అయితే వ్లాగ్ ఇంతేనండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంక అంతేనండి. థ్యాంక్ యూ.